తెలంగాణ కోసం పోరాడిన మాలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టించి భయభ్రాంతులకు గురి చేసిన కడియం శ్రీహరి ఉద్యమకారుడైన డాక్టర్ రాజయ్యని ఉప ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించి తన పదవి లాక్కొని ఉప ముఖ్యమంత్రిగా పదవి దక్కించుకోవడమే కాక ఎమ్మెల్యే టికెట్ దక్కనీయకుండా బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసిన కడియం శ్రీహరి దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి గెలవాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మాచర్ల గణేష్. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ వద్ద స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి దిష్టిబొమ్మ దహనం చేసిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. ఈ సందర్భంగా స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాచర్ల గణేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ పార్టీ మీదికొండ ఉప సర్పంచ్ పొన్నం రంజిత్, మీదికొండ గ్రామ శాఖ అధ్యక్షుడు గొడుగు సంజీవ, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ లకావత్ చిరంజీవి, ముఖ్యరం మహేందర్, జోగు రాజు, జోగు కిష్టయ్య, ఆకుల శివశంకర్ పలువురు పాల్గొన్నారు. తెలంగాణ పార్టీ ద్రోహి కడియం శ్రీహరి వెంటనే రాజీనామా చేయాలి. టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకి కడియం శ్రీహరి రాజీనామా చేయాలి. టీఆర్ఎస్ పార్టీలో గెలిచి మోసం చేసిన కడియం శ్రీహరి ఖబర్దార్ కడియం శ్రీహరి ఖబర్దార్ కడియం శ్రీహరి. కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ అమరవీరులకు తెలంగాణ ద్రోహి కడియం శ్రీహరి తెలంగాణ ద్రోహి కడియం శ్రీహరి తెలంగాణ ద్రోహి కడియం శ్రీహరి తెలంగాణ ద్రోహి కడియం శ్రీహరి. జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కడియం శ్రీహరి కడియం శ్రీహరి రాజీనామా చేయాలి. ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలి. రాజీనామా చేయాలి. రాజీనామా చేయాలి. రాజీనామా చేయాలి. జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమ ద్రోహి కడియం శ్రీహరి రాజీనామా చేయాలి. జై తెలంగాణ తెలంగాణ అమరవీరులకు తెలంగాణ అమరవీరులకు. మొన్న జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ శాసనసభ ఎన్నికలలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడ ఉన్నటువంటి కడియం శ్రీహరి గారికి కారు గుర్తు మీద టికెట్ ఇచ్చి గెలవడానికి అన్ని అవకాశాలు ఇచ్చినటువంటి పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడి కృషి చేసి కష్టపడి గెలిపిస్తే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా వాళ్ళ బిడ్డ కూడా మొన్న 4 రోజుల క్రితమే ఎంపీ టికెట్ కేటాయించినప్పటికీ కూడా వాళ్ళ బిడ్డ రాజీనామా చేస్తూ అందులో ఎక్కువ అవినీతి ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి నేను ఎంపీగా పోటీ నుంచి తప్పుకుంటున్నానని చెప్పడం చాలా విడ్డూరము. గతంలో గన్పూర్ నియోజకవర్గాన్ని నాశనం చేసి అయినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇస్తే ఒకసారి ఎంపీగా మరియు ఎమ్మెల్సీ డిప్యూటీ సీఎంగా మళ్ళీ తర్వాత ఈరోజు మీకు ఎంపీ టికెట్గా ఎమ్మెల్యే టికెట్గా ఇచ్చినప్పటికీ కూడా మీరు ఈరోజు పార్టీకి ద్రోహం చేయకపోవడం ఈరోజు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆగ్రహంతో ఈరోజు కడియం శ్రీహరికి బొమ్మను కాలబెట్టడం జరిగింది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అయితే ఏంది, తెలంగాణ ఉద్యమం చేస్తున్న తరుణంలో మా మీదనే కేసులు పెట్టించినటువంటి కడియం శ్రీహరి ఈరోజు మేము గెలిపించుకున్నాం. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా ఒక మేధావి అనుకోనో లేకపోతే పార్టీ బలోపేతం అయితే అనుకున్నాం. మేము కడియం శ్రీహరి గారిని పార్టీలోకి ఆహ్వానించి అన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ కూడా గన్పూర్ని ఏమాత్రం కూడా అభివృద్ధి చేయకుండా ఈరోజు బీఆర్ఎస్ పార్టీని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలను మోసం చేసి ఈరోజు ఢిల్లీ గులాంల కింద పోయి జైన్ అవుతున్నాడు అన్నది మేము ఇక్కడ జీర్ణించుకోలేకపోతున్నాం. వెంటనే బేషరత్గా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కన్నీటితోటి కష్టాలతోటి చెమట ఓడిస్తే కానీ మీరు గెలవలేదు కాబట్టి ఈ బేషరత్ క్షమాపణ చెప్పి బీఆర్ఎస్ పార్టీకి మీ ఎమ్మెల్యే పదవికి
రాజీనామా చేసి మళ్ళీ నువ్వు ఏ పార్టీ నుంచి నిలబడు, అప్పుడు నువ్వు గెలిచి చూడు, నీకు డిపాజిట్ కూడా రాదని చెప్పేసి మేము ఈరోజు హెచ్చరిస్తున్నాం. వెంటనే రాజీనామా చేయాలని కూడా మేము గణపూర్ మండలం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం.